तेलंगाना के जहीराबाद में सीनियर सिविल जज मंडल लीगल सर्विसेज कमेटी के चेयरमैन केसूरी कृष्णा आज अदालत में पत्रकारों से बात करते हुए बताया कि 14 दिसंबर को होने वाले राष्ट्रीय लोक अदालत के संबंध में जानकारी देते हुए कहा है कि लोक अदालत के माध्यम से मामले हल किए जाने से समय और पैसा दोनों की बचत होती है। उन्होंने आग्रह किया कि लोक अदालत का ज्यादा से ज्यादा लोग फायदा उठाएं और अपने लंबे समय से चले रहे मामलों को निपटाने का अवसर है। जहीराबाद से नेमतुल्लाह की रिपोर्ट। పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు। మరి ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈ సంవత్సరం 4వ నేషనల్ లోక్ అదాలత్ చివరి నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 14న మన దేశవ్యాప్తంగా జరగబోతుంది। కాబట్టి మరి పత్రికా విలేకరులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ యొక్క లోక్ అదాలత్ జరగబోతుందనే విషయాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవడంలో మీది ముఖ్య భూమిక కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క పత్రికా సమావేశంలో చెప్పబడుతున్న విషయాలు గమనించి మీరు దయచేసి పేపర్లో ఎక్కువ ప్రచారం లోక్ అదాలత్కు కల్పించాలని మరి మీ ఒకసారి మీకు మనవి చేసుకుంటున్నాను। ముఖ్యంగా పాత్రికేయుల పాత్ర చాలా ముఖ్యమైనది। మీరు మాకు సహాయం చేస్తేనే మేము ముందుకెళ్ళగలం। ఎందుకంటే మరి పబ్లిక్కు తెలవాలి ఈ లోక్ అదాలత్ అనేది ఉంది అని చెప్పి। దీంట్లో కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ రాజీ పడవచ్చు। మరి ఈ కేసెస్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో జరుగుతాయి। తర్వాత ప్రీ లిటిగేషన్ మ్యాటర్స్ ఈ కోర్టులో జరుగుతాయి। బ్యాంక్ కేసెస్ ఇలాంటి రాజీ పడ్డ కేసులు మరి ఎన్నో చేసుకోవాల్సిన అవసరత మనకుంది। ఎక్కువ లిటిగేషన్ పెరగకుండా తగ్గించుకోవాల్సిన బాధ్యత మనకుంది। కాబట్టి అందరూ ఈ యొక్క విషయాన్ని గమనించి వచ్చే నెల జరగబో నేషనల్ లోక్ అదాలత్కు అందరూ విచ్చేసి మీ యొక్క కేసులను పరిష్కరించుకుంటారని ఆశిస్తూ ముగిస్తాం। థ్యాంక్ యూ।